అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారికి అండ్ దీపికా పదుకునే గారికి మధ్య జరిగిన ఆ కాంట్రవర్సీ ఏదైతే ఉందో మనకు అందరికీ తెలుసు. సందీప్ రెడ్డి వంగ గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో అది సంచలనం సృష్టించింది. అండ్ స్పిరిట్ సినిమాకి బీభత్సమైన ప్రమోషన్ జరిగిపోయింది. బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఈవెన్ పాన్ ఇండియా వైడ్గా ఆల్ ఇండస్ట్రీస్లో ఆల్ మార్కెట్స్లో స్పిరిట్ సినిమాకి బీభత్సమైన ప్రమోషన్ అయితే జరిగిపోయింది అనమాట. అలా ఇలా జరగలేదు ప్రమోషను. సో పీక్ లెవెల్లో జరిగింది. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అన్న వాటి కోసం తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి. అంటే బాలీవుడ్ మీడియా హౌసెస్లో లైక్ ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు కూడా రీసెంట్గా దాని గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా జరిగాయి యాక్చువల్లీ. అయితే దీనికి దీపికా పదుకునే ఏమైనా రెస్పాన్స్ ఇస్తుందా అని చెప్పి కొంతమంది వెయిట్ చేశారు యాక్చువల్లీ, రైట్? సో ఏమైనా చెప్తుందేమో, అట్లీస్ట్ ఒక పోస్ట్ ఏమన్నా ఒక స్టోరీ ఏమైనా పెడుతుందేమో. ఎందుకంటే ఆవిడనే అంటున్నారని ఆవిడికి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. సో అలాంటప్పుడు ఆవిడ ఏమైనా రెస్పాన్స్ ఇస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అందులో భాగంగానే ఒక వీడియో బయటకు సర్క్యులేట్ అవ్వడం మొదలుపెట్టింది మొన్నటి నుంచి. కేఆర్కే అని ఒక బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ అయితే ఉన్నాడు. అతను పూర్తి పేరు కమాల్ ఆర్ ఖాన్ అన్నమాట. సో అతను షార్ట్ ఫామ్లో కేఆర్కే అని పెట్టి ఈ రివ్యూస్, క్రిటిసిజమ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు బాలీవుడ్లో. సో ఆ పర్సన్ ఒక వీడియోని షేర్ చేశాడు దీపికా పదుకునేది. ఏమని? దిస్ ఈజ్ ద అఫీషియల్ రిప్లై ఆఫ్ దీపికా పదుకునే టు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఐ విల్ సే టు సందీప్ की पैसे देने की औकात नहीं है तो दीपिका के साथ फिल्म करने का सपने क्यों देखता है. సో అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ద అఫీషియల్ రిప్లై. అంటే దీపికా పదుకునే సందీప్ రెడ్డి వంగకి ఇచ్చిన అఫీషియల్ రిప్లై ఇది. నేనేం చెప్తానంటే సందీప్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోయినట్టయితే దీపికాతో సినిమా చేయాలి అనే ఊహ కోరిక ఎందుకు, అలాంటి కళలు ఎందుకు కంటున్నావు అన్నట్టుగా అతను క్వశ్చన్ చేస్తానని చెప్పి కేఆర్కే ఒక ట్వీట్ అయితే పెట్టాడు అనమాట. సో ఆ వీడియో తర్వాత చాలామంది ఇన్స్టాలో కూడా షేర్ చేశారు. ఇన్స్టాలో షేర్ చేసి అదే రియల్ వీడియో అన్నారు. దీపికా పదుకునే నిజంగానే సందీప్ రెడ్డి వంగకు ఒక రెస్పాన్స్ ఇచ్చింది అండ్ అది కూడా చూడండి ఎలా ఉందో అని చెప్పి అనుకున్నారు. బేసిక్గా ఆ వీడియోలో ఏముంది అండ్ అది ఎంతవరకు వాస్తవం ఇవన్నీ మాట్లాడుకుందాం. బేసిక్గా ఆ వీడియోలో దీపికా పదుకునే చెప్పింది ఏంటంటే ఒక డైరెక్టర్ తనని అప్రోచ్ అయ్యాడు, స్టోరీ అంతా కూడా తనకి నచ్చింది అండ్ సినిమా చేద్దాం అనుకున్నాను నేను. కాకపోతే ఏంటంటే ఓకే నేను ఇంత అమౌంట్ ఛార్జ్ చేస్తాను అని చెప్పి నేను అన్నాను. అన్న తర్వాత అంత మేము ఇచ్చుకోలేము, ఎందుకంటే మేల్ యాక్టర్ కూడా ఇవ్వాలి కాబట్టి మేము అంత ఇచ్చుకోలేమంటే ఓకే అయితే నేను చెయ్యలేను అని చెప్పేశాను నేను. బికాజ్ ఇప్పుడు నా సినిమాలు పర్ఫామ్ చేస్తున్నంతలాగా అతని సినిమాలు పర్ఫామ్ చెయ్యట్లేదు అని అంది. అది మరి డైరెక్టర్ని ఉద్దేశించందా హీరోని ఉద్దేశించందా అనేది మనకైతే తెలియదు. సో ఆ వీడియోలో జస్ట్ ఇది మాత్రమే చెప్పింది. అయితే ఈ వీడియోని అతను షేర్ చేసి ఇది దీపికా పదుకునే అఫీషియల్ రిప్లై అన్నాడు. ఆ వీడియోకి బేసిక్గా 1 మిలియన్ దాకా వ్యూస్ రావడం, చాలామంది డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాలో వాటిల్లో షేర్ చేసేయడం, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో షేర్లు చేసేయడం, ఇదంతా కూడా జరిగిందనమాట. అయితే ఇక్కడ వాళ్ళ పిఆర్ స్టంట్లు మళ్ళీ బయటపడిపోయి వాళ్ళ ఫేక్ పిఆర్ మాఫియా అనేది మళ్ళీ బయటపడిపోయింది. ఈ ఎస్ఆర్కే అనేటోడు కూడా కొంతమందిని క్రిటిసైజ్ చేసి కొంతమందిని లేపడానికి చూసే కైండ్ ఆఫ్ బ్యాచే వాళ్ళ దగ్గర. బాలీవుడ్లో ఉన్న స్క్రాప్లో ఈడు కూడా ఒకటి. అయితే ఈ పర్సన్ అంటే వయసులో పెద్ద వ్యక్తి కానీ ఆలోచనలో గుణాల్లో కాదు. అది అంతే మనకి చాలామందికి తెలుసు. ఈ కేఆర్కే తాలూకా ఏమంటారు రివ్యూస్, క్రిటిసిజమ్స్ ఇవి చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఐడియా ఉంటుంది యాక్చువల్గా. సో ఆ వ్యక్తి ఇప్పుడు ఇదే అఫీషియల్ రిప్లైని కన్వే చేసే ప్రయత్నం చేశారు. అంటే నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వెందుకు దీపికా పదుకునేతో సినిమా చేయాలనుకున్నావు అని చెప్పి సందీప్ రెడ్డి వంగానే తప్పంతా అని చెప్పి సందీప్ రెడ్డి వంగానే బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు అనమాట ఇక్కడ. సో అసలు ఇది నిజంగా ఇప్పుడు ఇంటర్వ్యూనా అంటే కాదు, అసలు ఆవిడ ఇప్పుడు చెప్పిన మాటలు అంటే కాదు, అసలు అది ఇప్పటిది కాదు, 6 సంవత్సరాల క్రితం నాటి ఇంటర్వ్యూ అది. ఎప్పుడు తెలుసా రిలీజ్ అయింది? అది
అరౌండ్ 2019 జనవరి 18, అంటే అరౌండ్ 6.5 years అవుతారు. సో 6.5 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట ఎన్డీటీవీకి. దానికి 4100 వ్యూస్ ఉన్నాయి. 6 years బ్యాక్ పెట్టిన వీడియో అది. ఆ వీడియోతో ఒక క్లిప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పోస్ట్ చేసి దీపికా పదుకునే ఇది సందీప్ రెడ్డి వంగాకి అన్నది అని చెప్పే ప్రయత్నం చేశారనమాట. సో బేసిక్గా ఇది దీపిక అప్పుడు ఏదైతే ఆన్సర్ చెప్పిందో అది ఇప్పుడు సందీప్ కూడా వర్తిస్తుంది అని చెప్పి కూడా కన్వే చేసే ప్రయత్నం చేశారు యాక్చువల్లీ. సో ఇక్కడే వాళ్ళ పిఆర్ స్టంట్లని మళ్ళీ బయటపడిపోయి, సో ఇవాడు దీపిక ఆ రేంజ్ స్టారు, సో అందుకే దీపిక పదుకునే అంత డిమాండ్ చేస్తుంది, మీ దగ్గర డబ్బులు లేకపోతే అది మీ ప్రాబ్లము, ఇట్లా చెప్పి ఇట్లాగా తప్పంతా వీళ్ళదని బ్లేమ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి అనమాట ఇక్కడ. కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఆమిర్ ఖాన్ ఒకసారి చాలా క్లియర్గా, వీళ్ళ యాక్టరే కదా ఆమిర్ ఖాన్, సో చెప్తూ కొట్టినట్టు చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ అడుగుతారు ఏమని, మీరు హీరోస్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు, హీరోయిన్కి సమానంగా ఎందుకు రెమ్యునరేషన్స్ ఇవ్వరు, హీరోకి హీరోయిన్కి అలా కాదు కదా, ఇద్దరికి సమానమైన రెమ్యునరేషన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన అడుగుతారనమాట ఒక ఫిమేల్ యాంకర్. సో ఆమిర్ ఖాన్కి ఇటుపక్క ఒక ఫిమేల్ యాక్ట్రెస్, ఇటుపక్క ఒక ఫిమేల్ యాక్టర్, ఇటుపక్క ఒక ఫిమేల్ యాక్టర్ ఉంటారు, ఎదురుకు ఒక ఫిమేల్ యాంకర్ ఉన్నారు. సో 3 లేడీస్ ఉన్నారు మొత్తం రౌండప్. ఆ టైంలో ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇది సమానంగా కష్టపడడం అనేది అందరికీ జరుగుతుంది. ఇప్పుడు ఒక లైట్ బాయ్ కూడా అలాగే కష్టపడతారంటే హీరోయిన్ని లైట్ బాయ్ని కంపేర్ చేయొద్దు అంటే, లేదు నన్ను లైట్ బాయ్ని కూడా కంపేర్ చేసుకుంటున్నాను నేను. సో మేము అందరం సమానంగానే కష్టపడతాం, మరి నాకు ఇచ్చినంత లైట్ బాయ్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బేసిక్గా ఇక్కడ అలా ఉండదు. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మనము ఎంతమంది ఆడియన్స్ని థియేటర్స్లో ఫిల్ చేయగలుగుతున్నాం, ఎంత అమౌంట్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక 10 రూపీస్ ఇస్తే నేను 20 రూపీస్ వెనక్కి రప్పించగలగాలి థియేటర్స్ నుంచి, అప్పుడే నాకు 10 రూపీస్ ఇస్తారు. ఒకవేళ సేమ్ అమౌంట్ హీరోయిన్ కూడా రప్పించగలిగితే, హీరోయిన్ కూడా 20 రూపీస్ రప్పించగలిగితే తనకి 10 రూపీసే ఇస్తారు. సో ఎన్ని సీట్స్ ఫిల్ చేయగలుగుతున్నారు మీ స్టార్డంతో, మీ పుల్తో అన్నదాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది ఉంటుంది, మీకు చెక్ అనేది ఉంటుంది అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు అనమాట. సో సీరియస్లీ మాట్లాడుకుందాం, దీపికా పదుకునే సినిమాలు నిజంగా ఆవిడ వల్ల ఫిల్ అయిన ఉన్నాయి అసలు. ఆ పద్మావతి కూడా అంత గొప్పగా ఆడింది ఏమీ లేదు. అది ఏ ఉద్దేశంలో ఆవిడ అనేసుకుంటుంది. ఇప్పుడు నిజంగా నేను ఏమంటానంటే ఓ ఝాన్సీ లక్ష్మీబాయి సినిమా తీద్దాం అబ్బా, చావా కొట్టినంత కొడతదా కలెక్షన్స్? లేదు, ఏమో తెలీదు, కొట్టదు అది మహా అయితే. ఝాన్సీ లక్ష్మీబాయి పోనీ సరే మన దగ్గర కాబట్టి అనుకుందాం, పోనీ అక్కడ కూడా పాపులర్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ నేనేమంటానంటే సరే ఇట్లా కాదు, పోనీ అక్కడ నార్త్లో బాగా పాపులర్ అయిన ఒక ఫిమేల్ క్యారెక్టర్తో ఒక సినిమా తీద్దాం అనుకుందాం. మహారాష్ట్ర, ఢిల్లీ ఏదైతే ఆ మార్కెట్స్ ఉంటాయి కదా, మెయిన్ మార్కెట్స్, సో ఆ మార్కెట్స్లో బాగా పాపులర్ అయిన ఒక ఫిమేల్ క్యారెక్టర్ పెట్టి ఒక సినిమాని తీశారు అనుకుందాం, అప్పుడు అవుతుంది? అట్లా అవ్వదు కదా. ఆవిడ పుల్ చేయలేదు. ఆవిడనే కాదు, ఫిమేల్ యాక్టర్స్కున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొంతవరకు మాత్రమే ఫిల్ చేయగలుగుతున్నారు. వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుంది బీభత్సంగా. దీపికా పదుకునేకి 80 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు పఠాన్కి 80 మిలియన్ ఫుట్ఫాల్స్ వచ్చినాయా, అంటే 8 crore ఫుట్ఫాల్స్ వచ్చినాయా? రాలేగా, రావు కూడా. మరి షారుఖ్ ఖాన్ పరిస్థితి ఏంటి? షారుఖ్ ఖాన్ ఏం చేసింది లేదా? పూర్వం వచ్చినవన్నీ దీపికా వల్లే అనుకుంటే షారుఖ్ ఖాన్ వల్లే వచ్చారు. అదే చెప్తాను, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్స్ కంటే హీరోస్ 90% ఎక్కువ ఫిల్ చేయగలుగుతున్నారు, 95% ఫిల్ చేయగలుగుతున్నారు ఇంకా వీళ్ళతో కంపేర్ చేస్తే. సో బేసిక్గా యావరేజ్గా చూసుకుంటే మాత్రం ఒక థియేటర్లో ఇంతమంది ఆడియన్స్ వచ్చారు అంటే హీరో వల్ల 85% ఉంటే ఆ మిగతా హీరోయిను, డైరెక్టరు, ఆ తర్వాత స్టోరీ, వీటన్నిటి వల్ల ఇంకొక 15% ఉంటుందన్నమాట. సో అది సిచ్యువేషన్. ఆ బేసిస్ మీద నడుస్తున్న మార్కెట్ ఇది, ఆ బేసిస్ మీద నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. సో అట్లాంటప్పుడు దీపికా పదుకునే ఇప్పుడు అతనికి 200 కోట్లు ఇస్తున్నారు, నాకు 40 కోట్లు ఇవ్వండి కనీసం అంటే ఒక 25%, అది నా 200 కోట్లలో అంటే 20%. సో 20% ఇవ్వండి నాకంటే 20% నీ వల్ల థియేటర్ ఫిల్ అవుతుంది అంటే లేదు కదా. సో అది ప్రాబ్లం ఇక్కడ. అందువల్ల ఆవిడ లైనప్ పెద్దగా ఉండి ఆవిడ వేరే పెద్ద సినిమాల్లో చేస్తూ ఉండడం వల్ల అట్లా ఊహించుకుంటుంది ఆవిడ, అంతే, అంత మించి ఇంకేట్లేదు. సో అది సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆవిడ రిప్లై ఇచ్చింది అని చెప్పి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ వాళ్ళ ఫేక్ పిఆర్ స్టంట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ మళ్ళీ బయటపడిపోయి,
సో బాలీవుడ్ ఫేక్ పిఆర్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో మళ్ళీ అర్థమైపోయింది మనకి. ఇంక అది చెప్తున్నా కదా, దీపిక అయితే రెస్పాన్స్ ఇవ్వలేదు అండ్ ఇచ్చేంత ధైర్యం కూడా చేయలేదు. అంతే. ఆవిడ పోస్ట్‌లో ఆవిడ పెట్టుకుంది, ఆవిడ ప్రమోషన్‌లో ఆవిడ చేసుకుంది అంతే. అంతకు మించి ఇంకేటి లేదనమాట. అది సిట్యుయేషన్. సో కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో చూసి అదే నిజం అనుకుంటున్నారు. అదే రియల్ రెస్పాన్స్ అనుకుంటున్నారు. బట్ నో, ఇట్స్ నాట్ ద రియల్ రెస్పాన్స్. అది అప్పుడెప్పుడో 6 ఏళ్ల క్రితం నాటి వీడియో అది. సో అది గైస్. సో సందీప్ రెడ్డి వంగాకి ఇప్పుడప్పుడే కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చామని వాళ్ళు అనుకుంటే ప్రపంచం మొత్తం వాళ్ళకి కరెక్ట్ కౌంటర్ ఆన్సర్ పడింది అనుకునేలాగా ఆన్సర్ ఇవ్వగలిగే కెపాసిటీ అండ్ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి సందీప్ రెడ్డి వంగ కాబట్టి నోబడీ క్యాన్ ఆన్సర్ హిమ్. సో అది సిచ్యువేషన్. సో నాకు తెలిసి అందుకే సైలెంట్ అయిపోయింది. అది మ్యాటర్. సో దాట్స్ గైస్, ఇది సిచ్యువేషన్. సో ఇది ఎంటైర్ సినారియో మీద మీ ఒపీనియన్ ఏంటో మళ్ళీ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.